హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ అది యూట్యూబ్ ఛానల్ బ్రదర్. ఇది మీరు చూస్తున్నటువంటి మార్కెట్, ఇది నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్ బ్రదర్. ఇది ప్రతి శుక్రవారం రోజు తెల్లవారు నుంచే జరుగుతుంది. ఇప్పుడు చూపెడుతున్నటువంటి సంత అయితే మాత్రం గూడూరు మార్కెట్ బ్రదర్. ఇప్పుడు ఈ సంతలోకి ఏ పొట్టేళ్ళు వచ్చాయి, ఎంత రేట్లో ఉన్నాయనేది ఒకసారి క్లియర్ కట్గా ఫుల్ వీడియో అయితే చూడండి. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఇవి నెల్లూరు బ్రీడింగ్ పిల్లలు, పొట్టేడు పిల్లలు. ఈ పొట్టేళ్ళు అనేది మనకి బయట నుంచి రైతుల దగ్గర నుంచే మనం తోలుకొచ్చినటువంటి పిల్లలు అయితే ఇప్పిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ జత ప్రైజు ఎంత ఉన్నాయి ఏందనేది ఒకసారి, ఈ పిల్లలు అయితే మాత్రం 45 అయితే ఉన్నాయనేసి రైతు చెప్తా ఉన్నాడు బ్రదర్. ఇవి 24,500 అయితే చెప్పడం జరిగింది. కాకపోతే బేరాలు అయితే ఈరోజు సంతలో అయితే అడిగేవాళ్ళు లేక, కొనుగోలుదారులు అనేవాళ్ళు తక్కువగా రావటం వల్ల ఆగిపోయినటువంటి పొట్టేళ్ళు అనేది మనం వీడియో తీస్తూ ఉన్నాం బ్రదర్. ఇప్పుడు ఈ పొట్టేళ్ళు అనేది 60 అయితే ఉన్నాయి. ఈ బ్యాచ్లో ఉన్న పొట్టేళ్ళు అయితే 60 పిల్లలు 23,500 అయితే చెప్పాడు. 20,000కి అయితే మనం అడిగాం బ్రదర్. ఒక్కొక్కటి వచ్చి 10,000 లెక్కన అడిగాము. అది కాకపోతే రైతు ఇచ్చేదానికైతే మనకి అంగీకరించలేదు. ఇవి ఎందువల్ల ఇవ్వలేదంటే, మనం కొనుగోలు చేసేటప్పుడే 18,000 19,000తో కొన్నామన్నా అనేసి అంటా ఉన్నాడు. ఇప్పుడైతే మాకు దానా ఖర్చులు అన్నీ ఎక్కువైనాయి, మేము ఇచ్చేదానికి మాకు గిట్టుబాటు కాలేదనేసి అంటా ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు జనాలు అనేది అందరూ కూడా వచ్చేది వర్షాకాలం కాబట్టి మంచి పెద్ద పిల్లలే తీసుకోండి బ్రదర్. ఇప్పుడు 2-3 వారాలు అయితే ముందుగా అయితే పెద్ద పిల్లలు అయితే అయినవి. ఈ వారం అయితే మాత్రం పెద్ద పిల్లలు ఎక్కువగా రావడం వల్ల, బయట నుంచి సంతల వల్ల ఈ మార్కెట్ అనేది ఇంత అధ్వానంగా అనేది పడిపోయింది. బయట సంతలు అనేది గుంటూరు జీవాలు బయట నుంచి అయితే ఎక్కువగా అయితే వస్తూ ఉన్నాయి. అట్లాంటి జీవాల వల్ల అయితే ఈ మార్కెట్ అనేది షాక్ అనేది ఎదుర్కొంటా ఉన్నారు రైతులు అనేది తోలుకొచ్చిన వాళ్ళు. ఇదే విధంగా ఇవి నెల్లూరు బ్రీడింగ్ పిల్లలు. కాకపోతే ఇవి 60 పిల్లలు ఉన్నాయనేసి మనకి రైతు తోలుకొని వచ్చాడు. కాకపోతే ఇవి అమ్ముడైతే పోలేదు, అట్టే ఉన్నాయి బ్రదర్. చూడండి, ఈ బ్యాచ్ అయితే అమ్మేశారు. 20,500కి అయితే ఈ బ్యాచ్లో ఉన్నటువంటి పొట్టేళ్ళు అయితే అయినాయి. కాకపోతే ఇట్లాంటి పిల్లలు మరీ ఎక్కువగా వచ్చినందువల్ల చిన్నపిల్లలు అనేది ఎవరు కొనబాకండి. ఇవి వచ్చేది వర్షాకాలం. ఈ బ్యాచ్లో ఉండేది 75 పిల్లలు ఉన్నాయనేసి మనకు రైతు చెప్తా ఉన్నాడు. ఈ 75 పిల్లల్ని మనకి 27,500 పొద్దున్నే అయితే చెప్పాడు బ్రదర్. చూడండి, ఒకసారి క్లియర్ కట్గా చూపెడతా ఉన్నాను. బ్యాచ్ అయితే మంచి పిల్లలే. సెలెక్ట్ పరంగా అయితే వేరుకుంటే మనం 30,000 కూడా అయితే చెప్పాడు. అంత చేయవు కదా అనేసి మనం వాళ్ళని అడిగాము. బేరాలు అయితే చేయండి అన్న అనేసి అంటున్నాడు. కాకపోతే మనం ఇవి నెల్లూరు పల్లెల్లోకి అయితే తీసిచ్చాం బ్రదర్. తక్కువ ప్రైజ్తోనే తీయించాము. ఇవి 19,500కి అయితే లాస్ట్గా ఫైనల్ అయితే అయినాయి. 19,600కి అయితే అయినాయి. కాకపోతే ఈ బ్యాచ్ అనేది అమ్ముడైతే పోలేదు. ఈ బ్యాచ్లో కనిపిస్తున్నటువంటి పిల్లలు అయితే 25 పిల్లలు ఉన్నాయి. 16,500కి అడిగాము. 18,000 అయితే చెప్పడం జరిగింది. బేరాలు కాక అట్లే ఆగిపోయినటువంటి పొట్టేళ్ళు. ఈ సంత అనేది ఫుల్గా చూడండి. ఇప్పుడు గొర్రెలు కూడా ఉన్నాయి. గొర్రెలు కూడా అడిగేవాళ్ళు లేరు. అదే కాకపోతే సూటు గొర్రెలు ఉన్నందువల్ల ఇప్పుడు బేరాలు పిల్ల గొర్రెలు అయితే అడుగుతూ ఉన్నారు ఎక్కువ మంది అయితే. ఈ గొర్రెల వీడియోలు అయితే మాత్రం పెట్టున్నాను, అవి కూడా చూడండి బ్రదర్. షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి బ్రదర్. థ్యాంక్ యూ.